హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా మీ సబ్జెక్ట్స్కి లింక్ చేసుకొని చదవాల్సి ఉంటుందండి. మనకి ప్రిలిమ్స్లో ఆల్రెడీ సపరేట్గా ఒక సబ్జెక్ట్ లాగా మెన్షన్ చేశారు ఉన్న 5 సబ్జెక్ట్స్లో, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ అని. సో అక్కడ మీరు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అన్నీ చదువుకోవాలి ఆ 30 మార్కులు. బట్ కమింగ్ టు మెయిన్స్లో ఉన్న 4 సబ్జెక్టులలో హిస్టరీ తీసేయండి. హిస్టరీ మనం కరెంట్ అఫైర్స్ లింక్ చేసి అడిగే స్కోప్ లేదు కాబట్టి మిగతా 3 సబ్జెక్టులు కమింగ్ మనకి సైన్స్ అండ్ టెక్ అనుకోండి, ఖచ్చితంగా మీరు ఒకవేళ ప్రీవియస్ ఏదైనా ఎగ్జామ్స్ రాసినా కానీ లేకపోతే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే ఆ పేపర్స్ ఒకసారి మీరు తీసుకొని అనలైజ్ చేసి చూడండి. సైన్స్ అండ్ టెక్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని అడుగుతూ ఉంటారు అనమాట. ఓన్లీ స్టాటిక్ పోర్షన్ అడగరు. అండ్ కమింగ్ టు ఏపీఎస్సి గ్రూప్ 2 మనకి 75 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మార్క్స్ స్టాటిక్ అడిగి ఒక 25 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అడిగినా కానీ ఇక్కడ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అండ్ పాలిటీ కూడా మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి, మీకు కుదిరితే యూపీఎస్సి పేపర్స్ కానివ్వండి, లేకపోతే రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 పేపర్, లేదా తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు కూడా మీరు ఒకసారి చూడండి. ఎలాగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని క్వశ్చన్లు అడుగుతున్నారు అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనకున్న ట్రెండ్ ప్రకారంగా, ఓకేనా, హిస్టరీ సబ్జెక్ట్ తీసేస్తే మనకి పాలిటీ సబ్జెక్ట్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి. ఇప్పుడు ఎకానమీ కూడా మనకి ఎవ్రీ టైం అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ వచ్చింది అనుకోండి, అంటే ఆ పర్టికులర్ ఇయర్కి మనకి ఏ ఏ శాఖలకి ఎంత అమౌంట్ అలాట్ చేశారు, ఏ ఏ స్కీమ్కి ఎంత ఎంత అమౌంట్ అలాట్ చేశారు, ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఉంటాయి కాబట్టి బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్ అఫైర్. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త బడ్జెట్ వస్తుంది, మళ్ళీ మనకి సర్వే చదువుకోవాల్సి ఉంటుంది, కొత్త కొత్త పాలసీస్ చదువుకోవాల్సి ఉంటుంది, స్కీమ్స్ చదువుకోవాల్సి ఉంటుంది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓన్లీ మీరు స్టాటిక్ చదువుకొని నాకు ర్యాంక్ వచ్చేస్తుంది అనుకుంటే అక్కడ మీరు పొరపడినట్టే. సో మీరు ఈ 3 సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ మీరు చదువుతున్నా కానీ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని మాత్రమే చదవాల్సి ఉంటుంది అనమాట. బికాస్ మీ సీనియర్స్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. కొంతమంది అరే ఒక్క 1 or 2 మార్క్స్ వచ్చింటే నాకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేదిరా అని చెప్పి. సో మీకు 1 or 2 మార్క్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మీ లైఫ్ని డిసైడ్ చేసే పేపర్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే అవి మీకు ఇచ్చిన సిలబస్, అండ్ ఆ సిలబస్ని మీరు ఎంత తెలివిగా చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. లేదా కొంతమంది ఆస్పిరెంట్స్ అంటూ ఉంటారు, అరే 1 or 2 మార్క్స్ వచ్చింటే నాకు జాబ్ వచ్చేదిరా, గ్రూప్ 2 జాబ్ జస్ట్ మిస్ రా అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా మీరు జస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకోవడానికే మీరు ఈ ఈ ఫేస్ ఏదైతే ఉందో ఈ ఫేస్లో మీరు కష్టపడాలి. సో ఇంకొక 50 డేస్ ఉన్నాయి మీ చేతిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మీరెవ్వరు కూడా కరెంట్ అఫైర్స్ చదవలేదు అనుకుందాం. అంటే ఓన్లీ మేము ఇచ్చిన సిలబస్ ప్రకారంగా కొన్ని బుక్స్ ఉన్నాయి, బాగా మేము పట్టేసాము, బట్ వీ డోంట్ నో అబౌట్ కరెంట్ అఫైర్స్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ, ఆ, మీరు ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ ఎండింగ్ వచ్చింది. మీకు కొన్ని న్యూస్ పేపర్స్ కానివ్వండి, లేదా కొంతమంది ప్రైవేట్ ఆథర్స్ కొన్ని కరెంట్ అఫైర్స్ ఇయర్లీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మీరేం చేయొచ్చు అనుకుంటే ఆ ఇయర్లీ మ్యాగజైన్ తీసుకొని దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్ ఉందనుకోండి, ఆ సైన్స్ అండ్ టెక్ పోర్షన్కి వెళ్ళండి. ఆ సైన్స్ అండ్ టెక్ మనకున్న సిలబస్ ప్రకారంగా మీరు సిలబస్కి ఏమేమి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అక్కడ చదువుకోండి. సిమిలర్లీ పాలిటీ, సిమిలర్లీ ఎకానమీ కూడా. అండ్ ఎకానమీ వచ్చేసి మనకి ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంది కాబట్టి మీరు ఇక్కడ రెండు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఎకానమీ చదువుకోవాలి కరెంట్ అఫైర్స్లో ఏది వచ్చిందో, అండ్ ఏపీ పరంగా కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఆ, ఈ 3 సబ్జెక్ట్స్కి మాత్రం ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చదవండి. చదివితేనే మీకు మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ట్ కేసులో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి అందరూ కూడా లక్ష్మీకాంత్ బుక్ చదువుతూ ఉంటారు. సో బీట్ తెలుగు మీడియం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, మ్యాక్సిమం దట్ ఈస్ లైక్ ఏ బైబిల్ అని చెప్పుకోవచ్చు, రైట్? సో అదే లక్ష్మీకాంత్ పాలిటీ చదవడానికి మీకు దాదాపుగా ఒక 8 మంత్స్ టైం దొరికింది, రైట్? మరి అందరూ అదే లక్ష్మీకాంత్ని పాలిటీని బట్టి 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 ఏ ఏ బిట్ అడిగినా కానీ వాళ్ళు చెప్పే విధంగా ఉంటారు. సో మీ అందరికీ కూడా కామన్గా ఒక 50 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. మీరు అందరు చదివారు, అందరికీ 50 మార్క్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ ఆస్పిరెంట్స్ అప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మనకి యాక్చువల్గా 1:50 తీయాలి, లైక్ 1:100 తీశారు. సో ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాసే వాళ్ళలో మనకి 93,000 చేంజ్ ఉన్నది. మరి 93,000 మందికి కూడా 50 మార్క్స్ వస్తే మీరు ఒప్పుకుంటారా?
సో వీళ్ళ నుంచి ఫిల్టర్ చేయాలి. అంటే ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అరౌండ్ 900 పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి, ఆ 900 పోస్టులకి ఆ 900 పర్సన్స్ సెలెక్ట్ చేయాలి. అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఆబ్వియస్లీ పేపర్ టఫ్ అడగాలి. పేపర్ టఫ్ అడగాలి అంటే ఏం చేయాలి? అందరూ చదివేదే కాకుండా వీళ్ళకి అసలు ఇంకా నాలెడ్జ్ ఉందా, కరెంట్ అఫైర్స్ వీళ్ళు చదువుతున్నారా, డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా లేదా, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. బికాస్ న్యూస్ పేపర్ డైలీ చదివే అలవాటు ఉన్న వాళ్ళు, బీట్ హిందూ కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, లేకపోతే తెలుగు న్యూస్ పేపర్స్ లైక్ ఈనాడు, రీడింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, మీరు పెద్దగా ఇబ్బంది పడరు. బికాస్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఎందుకంటే అదర్స్తో కంపేర్ చేస్తే యూఆర్ లింకింగ్ ద కరెంట్ అఫైర్స్ విత్ యువర్ సబ్జెక్ట్ కాబట్టి దెర్ ఇస్, అంటే మీరు పెద్దగా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ లేవు. బట్ ఎవరైతే ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదవలేకపోతున్నారో వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో మీరు ఏ మిస్టేక్స్ చేసినా కానీ ఈ యొక్క ప్రిపరేషన్ ఫేస్లోనే చేయండి. ఈ ప్రిపరేషన్ ఫేస్లో మీరు చేయకోకుండా డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే అక్కడ మీరు అటర్ ఫ్లాప్ అవుతారు. అండ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ లైక్ తెలంగాణ ఎగ్జామ్. తెలంగాణ ఎగ్జామినేషన్ అనుకోండి, గ్రూప్ 2 మనకి రెండు రోజులు జరుగుతుంది. అక్కడ ప్రిలిమ్స్ ఉండదు మనకి, మెయిన్స్ ఉండదు అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు తెలంగాణలో. బట్ ఏపీలో మనకి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి మీరు చూస్ చేసే ప్రతి ఆప్షన్ కూడా చాలా కేర్ఫుల్గా చూస్ చేయాలి. ఏదో నేను లక్కని నమ్ముకున్నానని చెప్పేసి మీరు పెట్టేసి వచ్చారనుకోండి, అక్కడ మీరు అటర్ ఫ్లాప్ అవుతారు అనమాట. సో మీరు ఏం చేసినా చాలా కేర్ఫుల్గా, ఏ మిస్టేక్ చేసినా ఇదే ఫేస్లో చేయండి, ప్రిపరేషన్ ఫేస్లో. డోంట్ రిపీట్ ఇట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి, కొంతమందికి కంప్యూటర్ వాడే అలవాటు ఉంటుంది, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ వాడే అలవాటు ఉంటుంది, లేదా లేకుండా కూడా ఉండొచ్చు. లాస్ట్ టైం మనకి సిబిటి పెట్టారు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టారు. కాబట్టి స్టూడెంట్స్కి, ఎవరికైతే బాగా లైక్ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అలవాటు ఉన్నాయో వాళ్ళందరూ కూడా, ఆ, లేదా కంప్యూటర్ ల్యాప్టాప్ వాడడం అలవాటు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఈజీ అయింది. బట్ దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ విలేజెస్ అండ్ టౌన్స్ నుంచి ఉండి ఇప్పటికీ కూడా ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్ యూజ్ చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు ఈ ఫేస్లోనే మీరు ఆన్లైన్ మార్క్స్ కూడా రాయడానికి ట్రై చేయండి. బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ఏపీఎస్సి డిస్క్రిప్షన్. ఐదర్ వాళ్ళు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టచ్చు అని, లేదా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టచ్చు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఎలా పెడతారని చెప్పేసి మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందే మీరు రెండిటికి అలవాటు పడి ఉండండి. ఆఫ్లైన్ పేపర్లు ఏదైనా జిరాక్స్ తీసుకొని దాంట్లో బబుల్ చేయడానికి అది అందరికీ తెలిసిందే. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి దెర్ ఆర్ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఓకేనా? సో న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. లేదా ఇప్పుడు డిసెంబర్ అయిపోయిన తర్వాత జాన్లో ప్రాబబ్లీ మనకి 2024 జాన్ నుంచి డిసెంబర్కు ఉన్న కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ వస్తాయి. 1 ఇయర్ మ్యాగజైన్స్. ఆ మ్యాగజైన్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు అది ఖచ్చితంగా చదువుకుంటే మీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతుంది. లేదా వీ హ్యావ్ అవర్ అకాడమీ, మిమ్మల్ని సేవ్ చేయడానికి సేవియర్ లాగా దెర్ ఈస్ విఐపి ఐఎస్ అకాడమీ. సో మన అకాడమీ నుంచి మనం ఏం చేసాము అంటే సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ లాంచ్ చేసామండి ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళ కోసం. పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎవరైతే విఐపి లెర్నింగ్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోలేదో మీరు విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు స్టోర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, ఓకేనా? ఆ స్టోర్ సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్, మీకు వ్యూ ఆల్ అని చెప్పేసి కోర్సెస్ ఉంటుంది. వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది ఫర్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. సో దీంట్లో మనము జనవరి నుంచి డిసెంబర్ 2024 వరకు, యా సమ్ నెట్వర్క్ ఇష్యూ, గివ్ మీ సెకండ్, చిన్న నెట్వర్క్ ఇష్యూ అండి. ఎస్, సో మనకి జాన్ నుంచి డిసెంబర్ 2024 వరకు పాలిటీ, ఎకానమీ అండ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా కవర్ చేసామండి దీంట్లో. సడన్గా మనకి పవర్ పోవడం వల్ల ఇంటర్నెట్ పోయిందండి. జస్ట్ గివ్ మీ సెకండ్. ఎస్,
సో మనకి ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి ఇక్కడ కంటెంట్ సెక్షన్ ఉంటుందండి. సో లోడ్ అవ్వలేదు ఇది. ఎస్. సో మీరు ఇక్కడ కంటెంట్ సెక్షన్కి వస్తే పాలిటీ విచ్ ఇస్ ఇన్ ద సెక్షన్ ఏ ఆఫ్ యువర్ సిలబస్, అండ్ సెక్షన్ బిలో ఎకానమీ అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్ కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్కి ఇచ్చారు కాబట్టి అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కింద నుంచి చూడండి, అనిరుద్ సార్ మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ కోసం జాన్ 2023 నుంచి 2024 కూడా అడిషనల్గా మన స్టూడెంట్స్ కోసం, మన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ స్టూడెంట్స్ కోసం చేసిన వీడియోస్ కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ ఒక 1 ఇయర్ యాడ్ ఆన్ బెనిఫిట్ కూడా వస్తుంది పాలిటీకి. తర్వాత ఫెబ్ 2024, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో దీని తర్వాత ఇప్పుడు నవంబర్ కూడా అప్డేట్ అవుతుంది. అండ్ డిసెంబర్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిసెంబర్ కరెంట్ అఫైర్స్, అంటే మీకు ఇక్కడ పీడిఎఫ్ అండ్ అలాగే క్లాస్ రెండు ఉంటాయి. మీరు ఇక్కడ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, అండ్ అలాగే క్లాస్ మీద క్లిక్ చేస్తే క్లాస్ కూడా ప్లే అవుతుంది అనమాట. సో మీరు ఒకసారి లైక్ అక్టోబర్ ఫ్రీగానే ఉంది అండ్ అలాగే సెప్టెంబర్ కూడా ఫ్రీగానే ఉంది కాబట్టి పాలిటీ ఈ 2 మంత్స్ మీరు ఒకసారి ఫ్రీగా చూడండి. అండ్ ఎకానమీ కూడా మనకి ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఫస్ట్ పీడిఎఫ్లు రిక్వెస్ట్ చేశారండి. సార్ ఫస్ట్ మాకు పీడిఎఫ్లు ఇచ్చేయండి, మేము పీడిఎఫ్లు చదువుకుంటూ ఉంటాము, మాకు ఒక కైండ్ ఆఫ్ రివిజన్ అయిపోతుంది, తర్వాత క్లాసెస్ మీరు అప్డేట్ చేయండి అన్నారు. కాబట్టి మనకి ఎకానమీ కూడా సో చూడండి, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ అలా మనకి జనవరి వరకు అన్ని అప్డేట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా. సో క్లాసెస్ ఆల్రెడీ నవంబర్ క్లాస్ చేశారు, మిగతావి మనకి ఇక్కడ అవుతున్నాయి, రైట్. అండ్ బడ్జెట్ వీడియో కూడా స్పెసిఫిక్గా ఇక్కడ చేయడం జరిగింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్ కూడా మీరు ఇక్కడ పీడిఎఫ్లు చూసుకుంటే నవంబర్ నుంచి జాన్ వరకు అన్ని అప్డేట్ అయినాయి. సో మనకి ఎన్ని ఉంటాయి సార్ ఎవ్రీ మంత్కి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెప్టెంబర్ మంత్ క్లిక్ చేసాం అనుకోండి, అంటే కొన్ని మంత్స్లో మనకి ఎక్కువ కవర్ చేయడం జరుగుతుంది న్యూస్లో ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 149 పీపీటీ స్లైడ్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ. ఓకేనా. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అంటే ఏంటి, ఓకేనా, తర్వాత అన్ని డీటెయిల్గా కవర్ చేశారు మనకి, రైట్. సో అలాగా సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇది. అక్టోబర్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే ఒక 65 పీపీటీ స్లైడ్స్ ఉన్నాయి అనమాట. నవంబర్లో ఎన్ని ఉన్నాయి, నవంబర్లో మనకు ఒక 51 పీపీటీ స్లైడ్స్ ఉన్నాయి. అలాగా డిపెండ్స్ అనమాట మనకి ఇక్కడ. సో ఆగస్ట్ తీసుకున్నట్లయితే 114 స్లైడ్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కువ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయి అనుకుంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఎక్కువ అప్డేట్ చేయడం జరుగుతుంది, రైట్. సో అలాగా మనకి సైన్స్ అండ్ టెక్ సంబంధించిన ఆల్రెడీ సెప్టెంబర్ వీడియోస్ కూడా 4 ఫ్రీగా ఉన్నాయి చూడండి. తర్వాత ఆగస్ట్ అప్డేట్ అయినాయి, జూలై అప్డేట్ అయినాయి, జూన్ అప్డేట్ అయినాయి, అలాగే మనకి జనవరి వరకు కూడా అన్ని వీడియోస్ కూడా అప్డేట్ అవుతాయండి. సో స్టూడెంట్కి టైం వేస్ట్ అవ్వద్దు అని చెప్పేసి వెంకటేష్ సార్ ఫస్ట్ మనకి పీడిఎఫ్స్ ఇవ్వడం జరిగింది ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్, రైట్. సో ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, మనము ఇచ్చే క్వాలిటీ ఎక్కడ కూడా దొరకదు. ఓకేనా. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ అస్, మీరు ఒకసారి మన పీపీటీ స్లైడ్స్ని చూడండి. ఆల్రెడీ కొన్ని అన్లాక్ కూడా చేసి పెట్టాము అండ్ క్లాసెస్ కూడా అన్లాక్ చేసి పెట్టాం కాబట్టి చూడండి. విన్న వాళ్ళకి మినిమం ఒక 15 to 20 మార్క్స్ వేరియేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 3 సబ్జెక్టులు మాత్రం కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని అడుగుతారు కాబట్టి పర్ సబ్జెక్ట్ మీకు కరెంట్ అఫైర్స్ ఒకవేళ ఎక్కువ అడిగారనుకోండి మీరు ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు. తక్కువ అడిగి మినిమం ఒక 15 to 25 కరెంట్ అఫైర్స్ అడిగినప్పటికీ కూడా మీరు మన కరెంట్ అఫైర్స్ ఎవరైతే మనకి వెంకటేష్ సార్ అండ్ అనిరుద్ సార్ చెప్పినవి ఫాలో అయితే మినిమం పర్ సబ్జెక్ట్ మీరు 15 to 20 కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. బికాస్ ఇవి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా. ప్రతి సబ్జెక్ట్ కూడా లింక్ చేసుకొని చెప్తున్న కరెంట్ అఫైర్స్ కాబట్టి ఫ్రమ్ ద సోర్సెస్ హిందూ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానివ్వండి, పిఐబి వెబ్సైట్, పిఆర్ఎస్ వెబ్సైట్ అండ్ అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్తో పాటుగా యూపీఎస్సి స్టాండర్డ్ సోర్సెస్ అన్ని కూడా ఫాలో అయ్యి మనకి చెప్పిన కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా. ఏదో సింపుల్గా ఏదో ఒక మ్యాగజైన్ పట్టేసుకొని ఆ మ్యాగజైన్లో చెప్పేద్దాం అనుకుంటే అలా కాదు. మీరు ఒకవేళ పీపీటీ స్లైడ్స్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది, ఓకే ఎక్కడెక్కడి నుంచి కవర్ చేశారు అని చెప్పేసి, రైట్. సో మీరు స్టాండర్డ్గానే ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్, సో దట్ మీకు మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుంది. వర్క్ హార్డ్, డెఫినెట్లీ యూ విల్ సీ ద గుడ్ రిజల్ట్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.